ఆస్తి, అంతస్తులు, ఉద్యోగం చూసి కాకుండా వ్యక్తిత్వం, కుటుంబ సాంప్రదాయాలు చూసి వివాహం కుదుర్చుకోవాలని జెడ్పీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ అన్నారు. సిద్దిపేటలో తెలంగాణ బ్రాహ్మణ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో వివాహ పరిచయ వేదిక నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ బ్రాహ్మణ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో సిద్దిపేట శివానుభవ మండపంలో బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ప్రారంభోత్సవ సభలో జెడ్పీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ పాల్గొని మాట్లాడారు. అనాదిగా వస్తున్న పౌరోహిత్యం వృత్తిలో కొనసాగుతున్న వారి పట్ల ఆడపిల్లలు కానీ, ఆడపిల్లల తల్లిదండ్రులు కానీ అనాసక్తి చూపెడుతున్నారన్నారు. ఈ వివాహ పరిచయ వేదిక ద్వారా బ్రాహ్మణ వధూవరుల తల్లిదండ్రులు తమకు అన్ని విధాలుగా నచ్చిన సంబంధాలను ఎంచుకోవాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మణ వివాహ పరిచయ వేదికలు నిర్వహిస్తున్నందుకు గాను తెలంగాణ బ్రాహ్మణ సేవా సంస్థ ప్రతినిధులను అభినందించారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ ధార్మిక సేవా సంస్థ అధ్యక్షుడు రామేశ్వర శర్మ, సభ్యులు సౌజన్య, సురేష్ చంద్రరావు పలువురు పాల్గొన్నారు. ఎంచుకునే పద్ధతి గతంలో అయితే తల్లిదండ్రులు చెప్పే విధంగా పిల్లలు వినే పరిస్థితి ఉండేది. కానీ ఈ రోజంతా తీర్మానైపోయింది. పిల్లలు చెప్పేదే తల్లిదండ్రులు వినే స్థాయికి రావడం జరిగింది. దాని కారణం సమాజంలో జరుగుతున్న మార్పులని నేను అనుకుంటున్నాను. నిజంగా కూడా పిల్లలని కనడం ఒక ఎత్తు, వాళ్ళని పెంచడం ఒక ఎత్తు. ఇప్పటి పరిస్థితులలో వాళ్ళని పెళ్లి చేయడం దానికంటే పెద్ద టాస్క్ లాగా ప్రతి తల్లిదండ్రులు కూడా అయింది. పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలి, బాగా ఎదగాలని